అభ్యర్థికి మద్దతుగా వెళ్లి ప్రచారం చేయటం, దాన్ని ప్రతిపక్షాలు గుర్తించి వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో కొంతమందిని తొలగించారు. అయితే అసలు కర్నూలులో కొలిమికొండలో ఏం జరిగింది, వాళ్ళు ఎంతమంది వాలంటీర్లు అక్కడికి వెళ్ళారు, అదేవిధంగా అక్కడ అభ్యర్థులకు మద్దతుగా బుట్టారేణుకకు మద్దతుగా కూడా వాళ్ళంతా ప్రచారం చేశారని చెప్పి ఫిర్యాదులు వెళ్ళాయి. అయితే ఇదే జిల్లాలో మరికొంతమంది వాలంటీర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పరోక్షంగా సహకారాలు అందిస్తున్నారు అని కూడా ఈ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అసలు కర్నూలు జిల్లాలో ఆ రోజు ఏం జరిగింది, ఎవరు ఫిర్యాదు చేశారు, ఎంతమందిని సస్పెండ్ చేశారో మనతో మాట్లాడేందుకు మా కర్నూలు కొలీగ్ సుంకన్న లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుంకన్న, ఏం జరిగింది, ఎంతమందిని సస్పెండ్ చేశారు, ఎవరు ఫిర్యాదు చేశారు? రామారావు, ఏదైతే ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనెగండ్ల మండలం వేమగోడు గ్రామంలో ఈ నెల 17వ తేదీన మేము సిద్ధం మా వార్డు సిద్ధం అంటూ కూడా వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వారితో పాటు 7 వాలంటీర్లు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ అభ్యర్థిని కూడా గెలిపించాలంటూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి వెళ్ళి కూడా వీళ్ళు ఏదైతే ప్రజలను కలిసి ప్రభుత్వం నుంచి మీకు సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఆ తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వైసీపీకే ఓటేయాలని, అదేవిధంగా ఎలాగైనా సరే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పట్టించుకోవద్దు ఖచ్చితంగా, ఎందుకంటే మీకు ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చాము, మళ్ళీ మీకు కావాలంటే కూడా ఇంకా బెనిఫిట్స్ ఇస్తారు, కాబట్టి మీరెవరు కూడా వేరే వాళ్ళ మాటలు నమ్మొద్దు, ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనే విధంగా వాళ్ళు ప్రచారం చేశారు. అయితే ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నటువంటి స్థానిక వైసీపీ నాయకులు కూడా వాళ్ళతో పాటు ఉన్నారని కూడా తెలుసుకొని ఏదైతే టీడీపీ నాయకులు వెంటనే ఈ విషయాన్ని కూడా గుర్తించి ఫోటోలు తీసుకొని ఆధారాలతో సహా రాష్ట్ర బీసీసీఎల్ నాయకుడు, అదేవిధంగా వేముగోడుకు చెందినటువంటి ఒక టీడీపీ కార్యకర్త కూడా ఎన్నికల అధికారులకు కూడా ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల అధికారులు కూడా వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరెవరు పాల్గొన్నారు, ఏదైతే టీడీపీ నేతలు ఇచ్చినటువంటి ఆధారాలు ఏవేవి ఎంతవరకు కరెక్ట్ అని కూడా వాళ్ళు పునఃపరిశీలించి తర్వాత నిజంగా వీళ్ళతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులు ఎవరెవరు ఉన్నారని కూడా క్షేత్రస్థాయిలో కూడా పరిశీలన జరిపారు గ్రామానికి వెళ్ళి. అయితే వాళ్ళు టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులు అన్నీ కూడా వాస్తవంగా ఉన్నాయని కూడా వాళ్ళు గుర్తించి వెంటనే ఇమ్మీడియట్గా 7 వాలంటీర్ల పైన కూడా సస్పెన్షన్ వేయడం జరిగింది. విధుల్లో నుంచి వీళ్ళను తొలగిస్తున్నామని కూడా అధికారులు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. వీటితో పాటు రీసెంట్గా ఎమ్మిగనూరు పట్టణంలో కూడా 2 వాలంటీర్లు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తలు గుర్తించి ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కూడా 2 వాలంటీర్లకు కూడా ఏదైతే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటున్నామని కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. స్థానిక ఏదైతే ఎంపీడీఓ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే కేవలం నోటీసులు ఇవ్వడం కాదు, వాళ్ళకి ఆధారాలతో సహా ఇచ్చాం కాబట్టి వాళ్ళపైన కూడా ఏదైతే వాళ్ళని విధుల్లో నుంచి తొలగించాలని కూడా స్థానిక టీడీపీ నాయకులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల గోనెగండ్ల మండలంలోనే కొన్ని చోట్ల వాలంటీర్లు వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు కూడా ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వాటిని కూడా చాలా జిల్లాల్లో కూడా సుంకన్న, మీ జిల్లాతో పాటు చాలా జిల్లాల్లో కూడా వాలంటీర్లు కొంతమంది ఫీల్డ్లోకి రాకపోయినా వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో లేకపోతే వాళ్ళ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ పరిధిలో ఉండే 50 ఏళ్లకు సంబంధించిన డేటా మొత్తం, వాళ్ళకి ఏమేమి సంక్షేమ పథకాలు అందాయి, వాళ్ళ ఐడి కార్డు నెంబర్లు ఎంత, ఓటర్ ఐడి కార్డు నెంబర్లు ఎంత, అదేవిధంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అందిన పథకాల్లో ఎంత ఆర్థిక లబ్ధి చేకూరింది, వాళ్ళ ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే తెలుగుదేశం సానుభూతి పరులు ఉన్నారో వైసీపీ సానుభూతి పరులు ఉన్నారనే డేటా కూడా ఇస్తున్నారు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ సీఈఓకి ఇక్కడ టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన సమాచారం ఏమైనా మీ వద్ద ఉందా? మీరు అన్నట్టే కరెక్టే, ఎందుకంటే చాలా చోట్ల కూడా నిబంధనలు ఉల్లంఘించి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్గా కొన్ని నిబంధనలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ కూడా ఎక్కడైనా సరే వాలంటీర్లు ఎన్నికల నియమాలని కూడా ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా వాలంటీర్లు కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లకు సంబంధించినటువంటి వివరాలు అన్నిటిని ఎపిక్ కార్డులు అయితేనేమి అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా అధికార పార్టీ నేతలు కూడా చేరవేస్తున్నట్లుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అభ్యర్థి ఎవరైతే కొత్తగా
కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్తగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి భూస్థాయి అధికారుల అయితేనేమి, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలను వాళ్ళకి ఏమేమి ఎలాగ సమకూర్చారు, రూట్ మ్యాప్ ఏ విధంగా చేయాలి, ఎవరెవరిని సంక్షేమ పథకాలు అయినా ఎవరెవరు వైసీపీ వాళ్ళు, ఎవరెవరు టీడీపీ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎవరెవరు మన వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరు, ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరని కూడా మెయిన్ లీడర్లు ఇక్కడ ఎవరన్నారో, ఒకవేళ ఆ లీడర్ ఉంటే ఎన్ని ఓటర్లు ప్రభావితం చేయగలడు, ఈ విధంగా అంత డేటా అంతా కూడా కలెక్ట్ చేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఇస్తున్నారనే ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. మామూలుగా అయితే వాలంటీర్లు ఈ విధంగా నిబంధనలు ఉల్లంఘించడాన్ని ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికెప్పుడు వాళ్ళపైన కూడా నిఘా పెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ విధంగా చర్యలు తీసుకోకపోవడం వల్ల, ఆ విధంగా వాళ్ళు చేయకపోవడం వల్ల ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ పని చేయాల్సి వచ్చింది. ఆధారాలతో సహా అయితే ఎక్కడైతే వాలంటీర్లు ఈ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారో వాటిని అంతా కూడా టీడీపీ కార్యకర్తలు, నాయకులు కూడా ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో కూడా ఇది కొత్త శాంతి భద్రతలు కూడా విధాఘాతం కలిగించేలాగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఓకే శంకర్ణ, మనం రాజమండ్రిలో కూడా నిన్న 16 మంది వాలంటీర్లను అధికారులు డిస్మిస్ చేశారు ఉద్యోగాల నుంచి. అంటే చాలా చోట్ల మీరు అన్నట్టుగా కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే సమస్యాత్మక గ్రామాలు, ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో అటువంటి విలేజెస్లో, ఫ్యాక్షన్ విలేజెస్లో మరింత కూడా గొడవలు జరిగే ప్రమాదం ఉంది వాలంటీర్ల వలన అని కూడా చెప్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర సీఈఓ దృష్టికి కొంతమంది టీడీపీ నేతలు తీసుకువెళ్తున్నారు. దీనిపై కూడా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. అయితే అసలు రాజమండ్రిలో ఏం జరిగింది, 16 మందిని ఒకే రోజు ఎందుకు డిస్మిస్ చేశారు ఉద్యోగాల నుంచి అనే అంశాలను తెలుసుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి.